योगी योगी तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमोदय सखाय इन्द्रमोदय यो न पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नम् भुवनायन्त्यन्या यो देवानां नामधा एक एव तं सम्प्रश्नम् भुवनायन्त्यन्या ॐ योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति 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 परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता जगत पिता जगन्माता जगदम्बा सर्व सर्वमाता आत्मदा ज्ञानदा बलदा सर्वदा मोक्षदा ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, సాధకులారా, ప్రపంచం ఒక విచిత్రం, అద్భుతం.
అద్భుత చిత్రకారుని యొక్క చిత్రం ఈ సృష్టి. చిత్రం దేవానాముదగాదనేకం చక్షురమిత్ర సువర్ణస్యాగ్ని ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ స్వాహ. చిత్రం దేవానాం. పరమపిత పరమాత్మయే చిత్రం విచిత్రం. విచిత్ర చిత్రకారుడు. ఆ విచిత్ర చిత్రకారుని యొక్క విచిత్రమైన అద్భుతమైన సృష్టి రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సృష్టి రహస్యం తెలియకుండా నిజానికి మోక్షం లేదు. ఈ సృష్టి రహస్యం చాలా అద్భుతంగా ఉంది. అందులో పంచభూతాలు ఉన్న గుణాలు, పంచభూతాలు కూడా నిత్యానిత్యాలే. కనిపించే పంచభూతాలు ఏవైతే అనుకుంటున్నామో అవి అనిత్యం. అందులో ఉండే గుణాలు కూడా నిత్యమే. పృథ్వీలో రూపరసగంధ స్పర్శలు అవి కూడా నిత్యానిత్యాలే. మనకు కనిపించే భూమి, మన ముందర ఉన్నటువంటి మట్టి, దానికి రూపం ఉంది, అందులో రసం ఉంది, రుచి ఉంది, గంధం ఉంది, స్పర్శ ఉంది. ఈ కనిపించే మన ముందర ఉన్నటువంటి ఈ భూమి యొక్క రూపం కూడా అనిత్యమే. ఈ రంగులు అనిత్యాలే, కనిపించే రంగులని అనిత్యాలే. ఆ రుచులు అనిత్యమే. మనం నోటితో ఏదైతే గ్రహిస్తున్నామో ఆ గ్రహించే రుచులు కూడా నిత్యాలే. ఈ వాసనలు, సుగంధము గాని దుర్గంధము గాని, ఇవి అనిత్యాలే. ఈ స్పర్శ, ఈ రకరకాల స్పర్శలు, మెత్తని స్పర్శ కావచ్చు, కఠోర స్పర్శ కావచ్చు, ఏ స్పర్శ అయినా ఇవి అనిత్యాలే. మనం ఈ రుచులలో, ఈ గంధంలో, ఈ స్పర్శలో, ఈ రూపంలో మోసపోతున్నాం. కొందరు రూపానికి మోసపోతున్నారు, కొందరు రుచులకు మోసపోతున్నారు, కొందరు వాసనలకు మోసపోతున్నారు, కొందరు స్పర్శలకు మోసపోతున్నారు. పంచేంద్రియాల ద్వారా పొందే ఈ సుఖం అంతా నిజానికి అనిత్యమే. ఎందుకంటే కనిపించేదంతా అనిత్యం. కనిపించని పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు ఉన్నటువంటి ఆ గుణాలు నిత్యాలు. నిత్య పృథివీ, అనిత్య పృథివీ. నిత్య పృథివిలో ఉండే గుణాలు నిత్యాలు, అనిత్య పృథివిలో ఉండే గుణాలు అనిత్యాలు. కనిపించేదంతా అనిత్యం. కనిపించేది మూలం ఏదైతే కనిపించకుండా అదృష్టంగా ఉంటుందో అదృశ్య ప్రపంచం, అదృష్ట ప్రపంచం, అది నిత్యం. అందులో ఉండే గుణాలు నిత్యం. అంటే కారణం నిత్యం, కార్యం అనిత్యం. కనిపించేది కార్యం, కనిపించకుండా ఉండేది కారణం. కార్యానికి మూలం, కార్యానికి ఆధారం, ఆశ్రయం కారణం. కారణం లేకుండా కార్యం లేదు. కారణ అభావాత్ కార్య అభావ. కార్యం ఉందంటే కారణం ఉంటుంది. కార్య భవాత్ కారణ భావ. కాబట్టి మనం పొందుతున్నటువంటి సుఖం కూడా నిత్యం అనిత్యమే. మనకు కావాల్సింది నిత్య సుఖము కావాలి. నిత్య సుఖము కావాలంటే నిత్య పదార్థాల యొక్క బోధ, అవగాహన అవసరం. నిత్య పదార్థాల యొక్క జ్ఞానం అవసరం. ఆ నిత్య పదార్థాలలో ముఖ్యంగా పంచమహాభూతాలు, వ్యావహారిక నిత్యాలు. ఆకాశం నిత్యం, మనస్సు నిత్యం, కాలము, దిక్కు, ఇవన్నీ కూడా నిత్యాలు, వ్యావహారిక నిత్యాలు. అసలు నిత్య పదార్థాలు మళ్ళీ మూడే: ఆత్మ, పరమాత్మ, మూల ప్రకృతి. కనిపించే ప్రపంచం, కనిపించని ప్రపంచం. అందుకే చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఏమిటి ఈ ప్రపంచం? ఏమిటి ఈ రంగులేమిటి? ఈ రూపాలేమిటి? ఈ రుచులేమిటి? ఈ వాసనలు, ఈ స్పర్శలేమిటి? మోసపోతూనే ఉన్నారు. ఎందరో మోసపోతున్నారు. అందులో మనం కూడా మోసపోతూనే ఉన్నాం.
బాగుంది, రుచికరంగా ఉంది, బాగుంది, అందంగా ఉంది, సౌందర్యం సుందరంగా ఉంది. స్పర్శ బాగుంది, వాసన బాగుంది. చాలా మంది ఈ సెంట్లకు పర్సెంట్లకి జీవితం అంతా సెంటు పర్సెంటే. ఈ అత్తర్లు, ఈ సెంట్లు, ఈ వాసనలు, బయట వ్యవహారం సెంటు పర్సెంట్. పర్సెంట్లకు మోసపోతున్నారు. కానీ మనకు కావాల్సింది నిజానికి సెంటు పర్సెంట్ కావాలి, 100% కావాలి. ఈ అత్తర్ల, ఈ సెంట్ల, ఈ పర్సెంట్ల, ఈ ముక్కల భాగాల సుఖం కాదు, ఖండ సుఖం కాదు, అఖండ సుఖం కావాలి. భూమా వై తత్ సుఖం, భూమనే సుఖం నిజానికి. భూమ అంటే అఖండం. ఆ భూమ ఎవరు? ఆ ఖండం ఎవరు? ఎక్కడైనా అఖండంలోనే సుఖం ఉంది. అఖండం కావాలి, ఖండం అవసరం లేదు. అంతా కావాలి, పూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి, ఏదైనా సంపూర్ణం కావాలి. అది చెడైనా మంచి అయినా, చెడు కూడా సంపూర్ణంగా దూరం కావాలి, మంచి సంపూర్ణంగా రావాలి. విశ్వాని దేవ సవితరు దురితాని పరాసువ, విశ్వాని దురితాని పరాసువ. హే దేవ సవిత, విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ. హే దేవ సవిత, విశ్వాని దురితాని పరాసువ. విశ్వాని దురితాన్ని, అన్ని దురితములు, దుర్గుణములు, దుర్వ్యసనాలు, దుఃఖాలు, కష్టాలు, రోగాలు, బాధలన్నీ కూడా సంపూర్ణంగా దూరం కావాలి ప్రభు. ఖండం కాదు, కొంచెం కొంచెం కాదు, అఖండం కావాలి. అలాగే అఖండ సుఖం కావాలి, సంపూర్ణ సుఖం కావాలి. ఆ సుఖం అందరికీ కావాలి, అందరి కోసం కావాలి. అఖండ సుఖం అందరికీ ఉండాలి. అందుకే భూమావై తత్సుఖం, అంతా కావాలి, అంతా పోవాలి, దుఃఖాలన్నీ పోవాలి. అంతా కావాలి, అందరికీ కావాలి, అందరి కోసం కావాలి ప్రభు. అందుకే నీవు అఖండం, ఈ ప్రపంచం కూడా అఖండమే కావాలి. ఏదైనా అఖండమే రావాలి నాకు. అది రూపమైన, రుచి అయినా, గంధమైన, వాసన, స్పర్శ అఖండం కావాలి. అఖండంలో సుఖం ఉంది. అందుకే ఈ పంచభూతాలు, ఇవి నిత్యానిత్యాలు. ఈ నిత్యం అనిత్యం ఇది అఖండం తెలియాలి నాకు, మొత్తం తెలియాలి. ఈ భూమి గురించి, ఈ నీరు గురించి, అగ్ని గురించి, వాయువు గురించి, ఆకాశం గురించి మొత్తం తెలుసుకోవాలి. సగం తెలిస్తే చాలా కష్టం. సగం తెలిస్తేనే సందేహాలు వస్తాయి, పూర్ణంగా తెలిస్తే సందేహాలు ఉండవు. నిస్సందేహం కావాలంటే అఖండం తెలుసుకోవాలి. నిస్సంశయంగా, నిస్సందేహంగా, నిర్భయంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలంటే యథాంతం తెలియాలి, శాంతం అర్థం కావాలి. ఈ శాంత నితాంత, ఈ ప్రపంచమంతా తెలియాలి. ప్రపంచమంతా తెలియాలంటే ముందు నా గురించి నాకు తెలియాలి, శాంతం అర్థం కావాలి. హే పరమపిత పరమాత్మ, ఈ అద్భుతమైన సృష్టి, ఎంత విచిత్రమైన సృష్టి, అంతా విచిత్రమే, అనేకం, అనంతం, ఏది చూసినా అనంతమే, ఎక్కడ చూసినా అనంతమే ప్రభు. నీ రూపమే, నీ స్వరూపమే, నీ గుణమే, నీ లక్షణం కనిపిస్తున్నాయి ప్రభు. అంతా నీవే, జగమంతా నీవే, ప్రపంచం అంతా నీదే, జగమంతా నీదే, నీవే, అంతా నీవే, అంతా నీదే ప్రభు. హే పరంపిత పరమాత్మ, వైశేషిక దర్శనం ద్వారా కనాద మహర్షి ఈ వింత ప్రపంచం యొక్క కొంత రుచి చూపించడం జరుగుతుంది. ప్రపంచం ఎంతో వింత, ఆ వింతలో కొంత వింతను, కొంత అద్భుతాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయంలో మొదటి ఆనికములో వింత విషయాలు, నిజానికి ప్రపంచం ఆ వింత, అందులో మనకు కనిపించేటువంటి ఈ స్థూల విషయాలు, అందులో స్థూలంలో కూడా మళ్ళీ
సూక్ష్మం ఉంది. ఈ పంచభూతాలే ఇవే స్థూలం అనుకున్నాము, కానీ అవి కావు అని తెలిసింది. నిజానికి అనిత్య పదార్థాలను చూస్తున్నాము, అనిత్య భూతాలను చూస్తున్నాము. కనిపించే భూతాలు అనిత్యాలు. కనిపించే భూతాల ద్వారా కలిగే అనుభూతులు, ఈ లక్షణాలు, గుణాలన్నీ కూడా అనిత్యాలే. కనిపించని ప్రపంచమే నిత్యము. అందులోనే నిత్య గుణాలు ఉన్నాయి, నిత్య లక్షణాలు ఉన్నాయి, నిత్య సుఖం ఉంది అందులోనే. దానికంటే శుద్ధమైన, నిత్యమైన, సత్యమైన, తథ్యమైనటువంటి సుఖం మోక్ష ఆనందం, మోక్ష సుఖం. అది కేవలం హే పరంపిత పరమాత్మ నీలో ఉంది. ఆ నీలో ఉన్నటువంటి కాదు కాదు నీవే ఆనందం. నీలో కాదు నీవే ఆనందం ప్రభు. సరి ఎస్ చ కేవలం నీ సాక్షాత్కారమే మోక్షం. నిన్ను తెలుసుకోవడమే, నీ ఒడిలో ఉండడమే ప్రభు. నీ ఛాయలో, నీ నీడలో ఉండడమే, నీ ఆశ్రయంలో ఉండడమే. ఎస్య ఛాయ అమృతం ఎస్య మృత్యు. నీ ఛాయలో ఉండడమే, అదే అమృతం. మామృతాత్ బంధనాత్ మృత్యోహ ముక్ష్య మామృతాత్. నీ నుండి దూరం కాకూడదు హే ప్రభు. నువ్వు అమృతం, నీవే మోక్షం. నీదే మోక్షం, నీవే మోక్షం, అంతా నీవే. నీదే ఆనందం, నీవే ఆనందం. ఆనందం నీదే, నీవే ఆనందం. ఆనందం వేరు కాదు, నీవు వేరు కాదు ప్రభు, అంతా నీవే. ఈశ్వర సాక్షాత్కారం అంటేనే మోక్ష ప్రాప్తి. మోక్ష ప్రాప్తి అంటేనే ఈశ్వర సాక్షాత్కారం. అది తెలియాలంటే ముందు కొన్ని రుచులు తెలియాలి. ఆ స్థూల రుచులను, స్థూల రూపాలను, స్థూల గంధాలను, స్థూల స్పర్శలను పరిచయం చేయడం జరుగుతుంది. కనాద మహర్షి వైశేషిక దర్శనం ద్వారా అద్భుతమైనటువంటి సృష్టి యొక్క అద్భుతమైన శైలిలో చెప్పడం జరుగుతుంది. ఇది ఒక విచిత్ర శైలి. యోగ సాధనకు ఈ విధానం అవసరం, ఈ శైలి అవసరం. తెలిసిన విషయాల ముందు పరిచయం చేసిన తర్వాత తెలియని విషయాలు ముందు దృశ్యం దృష్టం, తర్వాత అదృష్టం అదృశ్యం. ముందు స్థూలం, తర్వాత సూక్ష్మం. ఈ విధంగా పంచభూతాల పరిచయం చేయడం జరిగింది. పంచభూతాలు, ఈ భూతాలలో ఉన్నటువంటి ఈ ప్రాణులు, ఆ ప్రాణులలో పార్థివ దేహాలు, జలీయ దేహాలు, పార్థివ దేహాలు, జలీయ దేహాలు, ఆగ్నేయ దేహాలు, ఆకాశీయ దేహాలు, వాయవీయ దేహాలు, రకరకాల దేహాలు ఉన్నాయి. పార్థివ దేహాలు కనిపిస్తున్నాయి, జలీయ దేహాలు కూడా కొంతవరకు తెలుస్తున్నాయి, కానీ వాయవీయ దేహాలు ఉన్నాయి. ఆ వాయవీయ దేహాలలో మనకు వైజ్ఞానికంగా వైరస్, అది వాయవీయ దేహం. ఇంతవరకు వైజ్ఞానికులు ఈ వైరస్ అది ప్రాణ, అది మన జంతువా, అది క్రిమ, సూక్ష్మ క్రిమ ఏమిటి, అది సూక్ష్మ క్రిమి కాదు, కనిపించే దేహము కాదు, మరి ఏమిటి అనే తర్జన భర్జనలు ఉన్నారు. వైశేషిక దర్శనం ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ వైరస్ లాంటి ఎన్నో ఉన్నాయి ప్రాణులు, అవి వాయవీయ దేహాలు. వాయవీయ దేహాలే కాదు, ఆకాశీయ దేహాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దేహాలు ఉన్నాయి, అగ్నిలోనే ఉంటాయి, సూర్యునిలో కూడా ఉంటాయి ప్రాణులు. అవి ఆగ్నేయ దేహాలు, ఆగ్నేయ శరీరాలతో ఉంటాయి. ఆగ్నేయ శరీరం మనకు అంతుపట్టడం లేదు. ఎంత వేడి ఉన్నా, ఎంత కాల్చినా బూడిద కాని పదార్థం ఒకటి ఉంది. ఎన్ని రోజులు కాల్చినా, ఎంత కాల్చినా, ఎంత ఉష్ణోగ్రత ఉన్నా మసి కాదు, బూడిద కాదు, కాలిపోదు ఆ పదార్థం. అబ్రకం, మైక ఉంది. మైక లాంటి శరీరాలు అవి ఆగ్నేయ దేహాలు. అవి మాడిపోవు, మసి కావు, బూడిద కావు, కాలిపోవు. అటువంటి దేహాలు కూడా ఉన్నాయి. ఇంత విచిత్ర ప్రపంచం ఉంది. ఆకాశీయ దేహాలు, వాయవీయ దేహాలు, ఆగ్నేయ దేహాలు, జలీయ దేహాలు, పార్థివ దేహాలు.
పశుపక్షులు, ఈ జంతువులు, మనుషులు, ఇవన్నీ కూడా, ఈ వృక్షాలన్నీ కూడా పార్థివ దేహాలు, జలీయ దేహాలు ఉన్నాయి. జలీయ దేహాలలో జెల్లీ ఫిష్ లాంటివి, అమీబా లాంటివి, ఈ విధంగా వింత ప్రపంచం ఎంతో ఉంది. స్థూల ప్రపంచమే ఎంతో ఉంది, ఇందులోనే ఎంతో వైవిధ్యం ఉంది, ఎంతో విభిన్నత ఉంది, ఎంతో విచిత్రత ఉంది, అద్భుతం ఉంది. ఇది తెలుసుకోవడమే అద్భుతం. ఇది తెలుసుకుంటే చాలా అనిపిస్తుంది, కానీ ఇది సరిపోదు, ఇంకా ఉంది, ఎంతెంతో ఉంది. ఒక పంచభూతం గురించి, ఒక భూమి గురించి తెలుసుకోవడమే కష్టం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వృక్షాలు, పక్షులు, పశువులు, ప్రాణులు, క్రిములు, కీటకాలు, మనుషులు, ఎన్నో పదార్థాలు, ఇదే ఎంత విచిత్రం. ఎన్నో రంగులు, ఎన్నో రూపులు, రూపాలెన్నో, రూపులెన్నో, ఆకారాలెన్నో, ప్రకారాలెన్నో, ఎన్నో ఆకారాలు, ఎన్నో వికారాలు. ఇందులో నిర్వికారాలు కూడా ఉన్నాయి. ఆకారాలలో నిరాకారాలు ఉంటాయి. ఆకారము నిరాకారం, ఇంత ప్రపంచం. ఆకారం ఉంటుంది, కనిపించదు. నిరాకారం అనిపిస్తుంది, అది ఆకారంలో ఉంటుంది. అంతా వింతే, ఎంతో వింత. ఆ ప్రపంచంలో మనం ఉన్నాం. మన గురించి మనకు తెలియదు, మన శరీరం గురించి మనకు తెలియదు, మన అంగాల గురించి, బహిరంగాలు, అంతరంగాలు, లోపలంగాలు, అంగాలు, ఉపాంగాలు, ప్రత్యంగాలు, వీటి గురించి అర్థం చేసుకోవాలి. నా గురించి నేనే తెలుసుకోవాలంటే, నాలో ఉన్నటువంటి ఈ ఆత్మ, నేనే ఆత్మను దానికి. కానీ నా శరీరము, నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి, నా మనస్సులో కలిగే ఆలోచనల అలలు, ఈ విచారాలు, సంస్కారాలు ఎంతో విచిత్రం. ఈ భావాలు, ఈ విచారాలు, నా సిద్ధాంతం, నా అలవాట్లు, నా విశ్వాసాలు, నా నమ్మకాలు, నా అనుభవాలు, అనుభూతులు, ఇవే ఎంతో వింతగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. నన్ను నేను తెలుసుకోవాలి ముందుగా. కానీ కనిపించే నేను నేను కాదు, కనిపించని నేనే నేను, కనిపించేది నేను కాదు, కనిపించనిది నేను. ఈ దృష్టం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, అదృష్టం నేను, అదృశ్యం నేను. నేను అదృశ్యంగా ఉన్నాను, ఈ దృశ్యంలో అదృశ్యంగా ఉన్నాను. ఈ ప్రపంచమే దృశ్యం, ఈ శరీరమే దృశ్యం, భోగాపవర్గార్థం దృశ్యం, ఈ జగత్తే దృశ్యం. కనిపించని జగత్తు కూడా ఉంది, కనిపించని ప్రపంచం కూడా ఉంది. అది ఇంకా అద్భుతం, ఇంకా విచిత్రంగా ఉంది. ఈ విధంగా ఆలోచిస్తే పరంపిత పరమాత్మ యొక్క ఈ మహిమ అర్థమవుతుంది. పరంపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. అందుకే నేను తగ్గాలి. నేను ఎంత గొప్పనైనా, ఎంత సాధించినా, ఎంత శోధించినా, ఎంత పరిశోధించినా, ఎంత మంథనం చేసినా, చివరికి ఆ పరంపిత పరమాత్మ ముందర నేను దిగదుడిపే సరిపోను. అందుకే నాలో ఉన్న అహంకారం తగ్గాలి, ఈ అహం తగ్గాలి, ఇంకా తగ్గాలి. ఇంకా వినయం, ఇంకా విధేయత, ఇంకా వినమ్రత, ఇంకా వంగాలి. నేను ఇంకా వంగాలి. భగవంతుని యొక్క ఆ ఆదేశాలను, ఉపదేశాలను, సందేశాలను శిరసా వహించాలి, శిరోధార్యం చేసుకోవాలి, నింపుకోవాలి, స్థిరం చేసుకోవాలి. ఇంకా మారాలి, నేను ఇంకా మారాలి, చాలా మారాలి, ఎంతో మారాలి. నా కోసం నేను మారాలి, నాలో నేను మారాలి, నా లోపల మారాలి. మారవలసింది బయట కాదు, నేను మారాలి. అంటే ఆత్మగా మారాలి, నా మనస్సు మారాలి, నా బుద్ధి మారాలి, నా ఆలోచనలు మారాలి, నా అలవాట్లు మారాలి, నా గుణాలు మారాలి, నా లక్షణాలు మారాలి. నేనే మారాలి. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. జగత్ జన్మించి గతిస్తుంది, జన్మించి మారుతుంది, పరివర్తనం చెందుతుంది. ఈ ప్రపంచం పరివర్తనశీలం. మార్పు సహజంగానే మార్పు అక్కడ జరుగుతుంది. ప్రపంచం నుండి ఆ మార్పు, అది ఒక
సువ్యవస్థితంగా మారుతుంది. 3 కాలాలు, 6 ఋతువులు, రకరకాల పరిస్థితులు, వాతావరణాలు అన్ని సరిగ్గానే ఉన్నాయి. గ్రహాల నక్షత్రాల గతులు స్థితులు అన్ని సరిగ్గానే ఉన్నాయి. సరిగ్గానే మారుతున్నాయి అవి. ఆ మార్పు సక్రమంగానే ఉంది, సువ్యవస్థితంగానే ఉంది. నాలో మార్పు, ఈ మార్పే సక్రమంగా లేదు, వక్రమైన మార్పు ఉంది. వక్రంగా మారుతున్నాను, అడ్డంగా మారుతున్నాను, వంకటింకరగా మారుతున్నాను. నాలో కూడా మార్పు ఉంది, నేను మారుతున్నాను, కానీ వంకర టింకరగా. అది సక్రమమైన మార్పు, సువ్యవస్థితంగా ఉండే మార్పు కావాలి. సుమార్పు కావాలి, కుమార్పు కాదు. కుపరివర్తనం కాదు, సుపరివర్తనం కావాలి. సుపరివర్తనం కావాలంటే సత్పరివర్తనం కావాలి. సదాచారం కావాలి, సత్యాచరణ కావాలి. కావాలంటే శాస్త్ర అధ్యయనం కావాలి. ఏది సత్యమో, ఏది సో, ఏది ఎక్కువ తెలియదు. చెడేమిటో మంచి ఏమిటో తెలియదు ప్రభు. అందుకే కృష్ణ మార్గదర్శనంలో ఈ విధంగా సాగుతున్నాను. ఈ మార్గం ఆగకుండా ఇంకా ముందుకు, ఇంకా ముందుకే సాధన సాగాలి. ముందుకు ముందుకు ముందుకు, నీ ముందుకు రావాలి ప్రభు. నీవు నా ముందరే ఉన్నావు, కానీ నేనే నీ ముందర లేకుండా వెనక్కి వెళుతున్నాను, తిరోముఖంలో వెళుతున్నాను ప్రభు. నీకు అభిముఖంగా రావాలి. ముందుకు ముందుకు వస్తే నీవు నా ముందరే ఉండాలి ప్రభు. ఆ విధంగా నీ ముందుకు రావాలి నేను. నువ్వు అక్కడే ఉంటావు, ఎక్కడ వెళ్ళవు నీవు. ఎందుకంటే నీవు అచలం, నీవు స్థిరం, నీవు దృఢం, నీవు కూటస్థం. నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేనే రావాలి. ఎందుకంటే నేను ఏకదేశం. నీవు సర్వత్రా ఉంటావు, సర్వవ్యాపకం నీవు. నేను వ్యాప్యము, నీవు వ్యాపకం. వ్యాపమే, వ్యాప్యానికి పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. వ్యాపకానికి పరిమితులు లేదు. నీవంతా ఉంటావు, నేను కొంత ఉంటాను ప్రభు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి సామర్థ్యాలంతా అనల్పం, అనంతం. నాలో ఉండే శక్తి సామర్థ్యాలు అల్పం, స్వల్పం, పరిమితం. అందుకే ఈ సమస్య. అందుకే నేను తెలుసుకోవాలి. నీకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నీవు సర్వజ్ఞం, నేను అల్పజ్ఞం. నేను అల్పజ్ఞుని ప్రభు, నీవు సర్వజ్ఞుని ప్రభు. పరంపిత పరమాత్మ ఇప్పుడిప్పుడే కొంత కొంత అర్థమవుతుంది. రహస్యాలు తెలుస్తున్నాయి, కొన్ని కొన్ని రహస్యాలు అర్థమవుతున్నాయి. ఏ పరంపిత పరమాత్మ, ఈ స్థూల ప్రపంచమే ఎంతో వింతగా ఉంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కనాద మహర్షి వైశేషిక దర్శనం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ విధంగా సాధన చేస్తూ సాగిపోతున్నాను ప్రభు. ఏ పరంపిత పరమాత్మ, ఈ పంచభూతాలు ఉండేటువంటి ఈ గుణాలు ఇంకా అర్థం కావడం లేదు. అసలు ఈ రూపం ఏమిటి, ఈ రుచి ఏమిటి, ఈ గంధం ఏమిటి, ఈ స్పర్శలు ఏమిటి, ఈ శబ్దాలు ఏమిటి? హే పరంపిత పరమాత్మ, నేను తెలుసుకోవాలంటే ఒకే ఒకటి, నీ యొక్క ఈ అనంత సృష్టిని అర్థం చేసుకోవడమే. ఇదొక సాధనం, ఇదొక వంతెన. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ భోగాలు కూడా నిన్ను తెలుసుకోవడానికి సాధనాలు కావాలి. ఈ లౌకిక, ఈ భౌతిక సుఖాలన్నీ కూడా అనంత సుఖం యొక్క సాధనాలు కావాలి ప్రభు. అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ నిన్ను అనుభవించాలి, నీ ఆనందాన్ని అనుభవించాలి ప్రభు. నీ ఆనంద అనుభవం కొరకే, అనుభూతి కొరకే ప్రయత్నం. అందుకే అంతా ఆగమికమే, అంతా వైదికమే. వైదికంగానే సాధన, సాధన కూడా వైదికంగా ఉండాలి. ఎందుకంటే వేదాల్లో వర్ణించినటువంటి ఆ జ్ఞానం అంతా ఈ ప్రపంచం గురించి, అది ఆత్మల కొరకే. అందులో మానవ దేహంలో ఉన్నటువంటి ఈ మానవ జీవాత్మల కొరకే
మానవాత్మల కొరకే, ఈ మనుషుల కొరకే. ఎందుకంటే మనిషికి ఈ మానవ దేహంలోనే ఆ అవకాశం ఉంది కాబట్టి, ఈ దేహం ద్వారానే మోక్షం లభిస్తుంది కాబట్టి, ఇది మోక్ష సాధనం కాబట్టి, ఈ శరీరం ధర్మ సాధనం కాబట్టి, ఈ శరీరమే ఒక వంతెన, ఈ శరీరమే ఒక వాహనం. ఈ వాహనంలో నేను ప్రయాణం చేస్తున్నాను ప్రభు. నేను చేరుకోవడం తథ్యం, తప్పకుండా నేను చేరుకుంటాను. ఈ అత్యంత దుఃఖ నివృత్తి తప్పకుండా, దుఃఖ నివృత్తి చేసుకుని తప్పకుండా ఆనందాన్ని పొందుతాను, మోక్షాన్ని పొందుతాను. అందుకే ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం సాధ్యం, సంభవం. ఈ సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ సృష్టి రహస్యం అర్థమైతే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఎన్నో గుణాలు ఉన్నాయి, విశేష గుణాలు ఉంటాయి. విశేష గుణాలు లేకుండా ఏ ప్రాణి లేదు. అన్ని ప్రాణులు విశేషమే, నేను కూడా విశేషమే. అందరూ అందరూ విశేషమే. ప్రతి అంగం విశేషమే, ప్రతి ఉపాంగం విశేషమే. అంత విచిత్రం కాబట్టి వైదిక సాధన, వైదిక యోగ, వైదిక ఆరాధన, వైదిక ఉపాసన. వైదికం అంటే ఎటువంటి లోపాలు లేని విధానం. ఎటువంటి లోపాలు లేని విధానంలో సాధన చేస్తే, ఈశ్వర ఆరాధన చేస్తే తప్పకుండా లభిస్తుంది. అప్పుడే ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ శరీరంతోనే మోక్షం అనేది సంభవం అవుతుంది. ఏ పరంపిత పరమాత్మ. ఇక ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ ఈ వృత్తి ఏమిటో, ఈ పద్ధతి ఏమిటో, ఈ విధానం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కొక్క భూతం గురించి, ఒక్కొక్క పంచభూతం ఉన్నటువంటి గుణాల గురించి అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని కణాద మహర్షి వైశేషిక దర్శనంలో ఈ 2వ అధ్యాయంలో, 2వ ఆనికంలో చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రూపాలు ఏమిటి, గంధాలు ఏమిటి, ఈ గుణాలు ఏమిటి అనే విషయం చెప్పడం జరుగుతుంది. హే ప్రభు, అసలు ఈ గంధగుణం దానికి మూలం ఏమిటి, ఈ రుచి, ఈ రసన, ఈ రసన యొక్క రసం ఏమిటి, ఈ రూపం అగ్ని యొక్క రూపం నిజానికి, ఈ స్పర్శ వాయువు యొక్క గుణం ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న మార్గం ఏమిటి. ఒక వస్త్రంలో ఒక సుగంధ పదార్థాన్ని ఉంచినప్పుడు తర్వాత ఆ వస్త్రంలో సుగంధం వస్తుంది. ఆ సుగంధ పదార్థాన్ని తీసివేసినప్పుడు కూడా ఆ వస్త్రంలో ఆ సుగంధం వస్తుంది. అది దుర్గంధం కావచ్చు, సుగంధం కావచ్చు. పూలను మూట కడితే ఆ పూల వాసన వస్తుంది, పూలు లేకుండా వస్తుంది. అది వస్త్రం యొక్క గుణం కాదని తెలుసు. నిజానికి వస్త్రం కూడా భూమి నుంచి వచ్చినటువంటిది. వస్త్రానికి మూలం దారం, పోగులైతే ఆ పోగులకు మూలం, కారణం దూది అవుతుంది. ఆ దూది చెట్టు నుంచి వస్తుంది, ప్రతి చెట్టు నుంచి. ఆ ప్రతి చెట్టు కూడా భూమి నుంచి వస్తుంది. ఆ దూదిలో, ఆ పోగుల్లో, దారాల్లో కూడా గంధం ఉండాలి. మరి ఆ వస్త్రంలో కూడా గంధం ఉండాలి. మరి వస్త్రానికి గంధం ఉందా? నిజానికి వస్త్రం కూడా గంధం ఉంటుంది. ఆ పోగులను బట్టి, ఆ దారాలను బట్టి కూడా ఉంటుంది. కానీ మల్లెపూలను కనుక మూట కడితే మల్లెపూల వాసన వస్తుంది. గులాబీ పూల మూట కడితే గులాబీ పూల వాసన వస్తుంది. ఏదైనా దుర్గంధం అంటే దుర్గంధం వస్తుంది. ఏం జరుగుతుంది మరి? ఆ సుగంధము కానీ, ఆ దుర్గంధం కానీ ఆ వస్త్రం ఎక్కడి నుంచి వచ్చినట్టు? అసలు దాని యొక్క, ఆ వస్త్రం యొక్క ఆవాసన వేరు. మరి దీన్ని బట్టి
నిజానికి నైమిత్తికం, కొన్ని కారణాలు కూడా ఉంటాయని తెలుస్తున్నాయి. అందుకే అలాగే ఈ నీటిలో నిజానికి ఉండే గుణం చల్లదనం. నీరు వేడిగా ఉంటుంది, నీరు చల్లగా ఉంటుంది. ఆ నీటిలో ఉండేటువంటి ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చినట్టు? నీటిలో వేడి లేదు కదా మరి. నీటిలో వేడి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే అది నీటి గుణం కాదు, అగ్ని గుణం. ఈ విషయాలను కనాద మహర్షి వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయంలో 2వ ఆహ్నికంలో చెప్పడం జరుగుతుంది. 2వ అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో ఈ పంచభూతాల గురించి పరిచయం చేస్తూ సామాన్య లక్షణాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ పృథివీ, ఆ భూమి యొక్క గుణాల పరీక్షణ ఈ 2వ ఆహ్నికంలో చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి సూత్రం గంధం యొక్క వాసన యొక్క పరీక్ష. అసలు ఈ వాసన ఏమిటి, గంధం ఏమిటి, ఎలా వస్తుంది అనే విషయాన్ని ఆరంభం చేయడం జరుగుతుంది. మొదటి సూత్రం కనాద మహర్షి వైశేషిక దర్శనం 2వ అధ్యాయము 2వ ఆహ్నికం. మొదటి సూత్రం పుష్ప వస్త్రయోహో సతి సన్నికర్షే గుణాంతర ప్రాదుర్భావో వస్త్రే గంధ అభావలింగం. గంధాభావలింగం. పుష్పవస్త్రయో, పుష్పాలు, పువ్వులు, తర్వాత వస్త్రాల యొక్క సన్నికర్షే దగ్గరికి చేరడం, సంబంధం కలగడం వలన సతి అయినప్పుడు ఏమవుతుంది? వస్త్రములో గుణాంతర ప్రాదుర్భావం అలా కలిగినప్పుడు, దాన్ని మూడ వేసినప్పుడు, మూట కట్టినప్పుడు గుణాంతరం, వేరే గుణం అక్కడ ప్రకటమవుతుంది. గుణాంతర ప్రాదుర్భావం, వేరే గుణం అంటే వేరే గంధము. వస్త్రములో పూలను మూట కట్టినప్పుడు ఆ పూల యొక్క వాసన ఈ వస్త్రంలో వస్తుంది. అది వేరే గుణం, వేరే గంధము, వేరే వాసన, గుణాంతర ప్రాదుర్భావం. ఈ గుణాంతరం అంటే వేరే గంధం, వేరే వాసన యొక్క ప్రకటన, వ్యక్తం కావడం అనేది జరుగుతుంది. ఆ వాసన ఎక్కడిది? నిజానికి ఆ వస్త్రం లేదు కదా. గంధ అభావలింగం, ఆ వాసన లేదు. ఆ వాసన ఎక్కడిదంటే నైమిత్తికంగా, అంటే పుష్పాల ద్వారా, పువ్వుల ద్వారా వచ్చినటువంటిది అని తెలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ, అందరికి తెలిసిన విషయం ఇది. అలాగే ఈ భూమిలో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ భూమిలో ఉన్నటువంటి ఈ గంధము గాని, రూపం గాని, రసము గాని, రుచి గాని, వాసన గాని, స్పర్శ గాని ఎలా తెలుసుకోవాలి? నిజానికి ఈ నీటిలో ఏతుందో ఆ నీటిలో ఉన్నటువంటి ఆ వేడి అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈ మొదటి సూత్రం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. పుష్పాలను మూట కట్టినప్పుడు వస్త్రంలో వచ్చినటువంటి ఆ వాసన లాగే నీటిలో ఉండే వేడి కూడా అలాగే వస్తుంది, వేరే కారణంగా వస్తుంది. ఆ వేరే కారణం ఏంటంటే అది అగ్ని యొక్క గుణము. నిజానికి వేడి అనేది అగ్ని యొక్క గుణం. నీటి యొక్క గుణం ఏమిటి? చల్లదనం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏతేనా అప్సు ఉష్ణత వ్యాఖ్యాత. దీని ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా, ఈ పువ్వులు, ఈ వస్త్రం మూట కట్టడం, ఈ ఉదాహరణ ద్వారా, దీని ద్వారా అప్సు అంటే నీటిలో, ఉష్ణత అంటే వేడి, వ్యాఖ్యాత చెప్పబడ్డది అని అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యాత ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఉష్ణత అనేది నీటిలో ఏది వస్తుందో అది ఈ వస్త్రం, పుష్పాలాగే ఇది వేరే కారణంగా వస్తుంది. ఈ విషయాలను ఉదాహరణ ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి పృథ్వీలో ఉన్నటువంటి ఆ గుణం ఏమిటి అంటే, అసలు భూమి యొక్క అసలు గుణం, ముఖ్యమైన గుణం ఏమిటి అంటే గంధమే. ఆ విషయాన్ని 3వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఎన్నో గుణాలు ఉన్నాయి. అసలు గుణం ఏమిటి అంటే
వ్యవస్థిత పృథివ్యాం గంధ. పృథివ్యాం అంటే పృథివిలో, గంధం అనేది వాసన అనే గుణము, వ్యవస్థితము అంటే విశేషంగా, వి అవస్థితం విశేషంగా స్థిరంగా ఉంటుంది. వి అవస్థితం విశేషంగా స్థిరమైనటువంటి ఉన్నటువంటి గుణము గంధము అని చెప్పడం జరిగింది. ఇందులో గంధం అంటే సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు. మంచి వాసన, చెడు వాసన, రెండు వాసనలు ఉంటాయి. మరి అగ్నిలో ఉన్నటువంటి గుణం ఏమిటి? ముఖ్యమైన గుణము అంటే తేజస్యూష్ణత. 4వ సూత్రంలో స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ వేడి అనేది ఎక్కడిది? ఉష్ణత అనేది అగ్నిలో ఉంటుంది, అగ్ని యొక్క ముఖ్య గుణము. అలాగే నీటి యొక్క ముఖ్య గుణము 5వ సూత్రం చెప్పడం జరుగుతుంది. అప్సు శీతత. నీటిలో, అప్సు అంటే నీటిలో, వ్యవస్థితమైన అప్సు శీతత వ్యవస్థిత అని రాసుకోవాలి. అలాగే తేజస్సుష్ణత వ్యవస్థిత అంటే వ్యవస్థితంగా, విశేష రూపంగా, అవస్థిత అంటే స్వాభావికంగా ఉండే, ముఖ్యంగా దాని స్వాభావిక గుణం. భూమి యొక్క స్వాభావిక అసలు గుణం గంధం, వాసన, సుగంధం కానీ దుర్గంధం కానీ. తర్వాత నీటి యొక్క గుణం శీతత. ఆ విషయాన్ని 5వ సూత్రం చెప్పడం జరిగింది. అప్సు శీతత. నీటిలో అసలు గుణం ఏమిటి అంటే శీతత, చల్లదనం. మరి వేడి నీళ్ళు ఉన్నాయి కదా అంటే ఆ వేడి నీళ్ళని అలాగ వదిలేస్తే కొద్దిసేపు అయిన తర్వాత చల్లబడతాయి. ఎంత వేడి చేసినప్పుడు కూడా చల్లబడడం సహజంగా చల్లబడిపోతాయి. అందుకే దానికి అసలు గుణం శీతత, చల్లదనము. గంధవతి పృథివీ అప్సు శీతత తేజస్సు ఉష్ణత. ఈ విధంగా స్పష్టంగా ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగతా గుణాలు లేవా అంటే మిగతా గుణాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి గుణాలు ఇవన్నమాట. భూమిలో గంధం ఉంటుంది, నీటిలో చల్లదనం ఉంటుంది, అగ్నిలో వేడి ఉంటుంది. అందరికి తెలిసిన విషయమే, కానీ ముఖ్యమైనటువంటి గుణాలు ఇవని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కణాద మహర్షి వైశేషిక దర్శనంలో. అలాగే స్పర్శ అనేది వాయు యొక్క గుణం, శబ్దం అనేది ఆకాశం. ఈ విధంగా పంచభూతాల యొక్క విశేష గుణాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ద్వితీయ ఆహ్నికంలో, వైశేషిక దర్శనం 2వ అధ్యాయము 2వ ఆహ్నికంలో. ఈ ఆహ్నికంలో ఈ ద్రవ్యాల గురించి పరిచయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రపంచం యొక్క ఈ సృష్టి రహస్యాన్ని మనకు వైశేషిక దర్శనంలో కణాద మహర్షి చెబుతూ, ఇదంతా తెలుసుకొని, ఇదంతా అర్థమైన తర్వాత మనలో ఉన్నటువంటి ఈ అహంకారం కానీ, ఈ వక్ర బుద్ధి కానీ, వక్ర నిర్ణయాలు కానీ, ఈ అనిత్య విషయాల గురించి మనం పరిగెత్తడం గురించి, ఇవన్నీ కూడా ఒక బోధ జరుగుతుంది. అనిత్యాల గురించి ప్రయత్నం చేస్తున్నాం, పరిగెత్తుతున్నాం, ఎంతో శ్రమిస్తున్నాం, కానీ నిత్యాల గురించి, ఈ స్థూలంగా ఉండే నిత్యాల గురించి, మోక్షం అనేది తర్వాత విషయం, ఈ భూమి గురించి, ఆ నిత్య భూమి గురించి, నిత్య సుగంధం గురించి, నిత్య రూపం గురించి, నిత్య రుచుల గురించి, నిత్య స్పర్శ గురించి, నిత్య శబ్దాల గురించి మనం ఏమాత్రం అటువైపు ఆలోచన లేదు. అందుకే కణాద మహర్షి ఈ స్థూలంలో ఉన్నటువంటి సూక్ష్మత్వాన్ని, సూక్ష్మతను మనకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో కూడా నిత్యానిత్యాలు, స్థూలంలో కూడా నిత్యానిత్యాలు. దీన్ని బట్టి తెలిసే విషయం ఏంటంటే విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. మనం కూడా మన ఈ శరీరాన్ని కానీ, మన సమస్యలను, మన బాధలను, మన వ్యాధులను, మన రోగాలను కూడా అర్థం చేసుకోవాలి. సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఒక వ్యాధి, ఒక రోగం వచ్చిందంటే సూక్ష్మం ఏమిటి, అసలు మూల కారణం ఏమిటి, సూక్ష్మ కారణం ఏమిటి? పైన చూస్తున్నాం మనం. ఈ పైన చూడ మానివేసి లోపలికి చూడాలి, లోపలికి దిగాలి, అంతర్ముఖం కావాలి అని ఒక ఉపదేశం, ఇది ఒక సంకేతం, ఒక చిహ్నం, ఒక మార్గదర్శనం.
ఈ సూక్ష్మ మార్గదర్శనాన్ని అర్థం చేసుకొని మనం గనక సరైన పద్ధతిలో సాధన చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. ఈ కష్టాలు దూరం అయిపోతాయి. ఎందుకంటే కష్టాలకు సూక్ష్మ కారణాలు ఉన్నాయి. అది కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, చివరికి రోగమైన, అపజయమైన, విజయమైన, ఏదైనా ఆశ అయినా, నిరాశ అయినా, తృప్తి అయినా, అసంతృప్తి అయినా, నొప్పి అయినా, దేనికైనా సూక్ష్మ కారణం ఉంటుంది. సూక్ష్మ కారణం పట్టుకునే ప్రయత్నం చేయాలి. స్థూల కారణాల కంటే ముఖ్యం సూక్ష్మ కారణం. మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అనిత్య కారణాలు నిత్య కారణం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకోవచ్చు. అనిత్య కారణాలంటే స్థూల కారణాలు, నిత్య కారణాలంటే సూక్ష్మ కారణాలు. సూక్ష్మంగా ఉంటేనే మోక్షం లభిస్తుంది. అందుకే సూక్ష్మంలో మోక్షం అంటారు. ఏదైనా సూక్ష్మంలోనే శక్తి ఉంది. అందుకే ఈ పరమాణువులతో బాంబులే తయారు చేయడం జరుగుతుంది. ఆటం బాంబులే. ఆటం బాంబుల శక్తి అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఆత్మలన్నీ కూడా ఆటం బాంబులు కావాలి. ఆత్మలు కాదు, ఆటములు. ఆత్మలన్నీ కూడా ఆటంలే, అంటే సూక్ష్మమే. అణువులు, అణువులు, పరమాణువులు, పరమాణువులు, ఇంకా కణాలు, ఇంకా కణాలు. దైవీ కణాలు అన్నారు. దైవీ కణాల కంటే ఇంకా మూలం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం కావాలి. బుద్ధి ద్వారా దేనైనా తెలుసుకోవచ్చు, దేనైనా విభజించవచ్చు. పరమాణువు విభజింప వీలు కానిది పరమాణువు. దాన్ని కూడా విభజింపవచ్చు, ముక్కలు చేయవచ్చు, ఖండాలు చేయవచ్చు బుద్ధితో. అంత శక్తి బుద్ధికి ఉంటుంది. అటువంటి బుద్ధిని ఉపయోగించి మనం విషయాలను అర్థం చేసుకొని గనక ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని రోగాలకు పరిష్కారం లభిస్తుంది. ఎందరికో ఈనాటి వైజ్ఞానికులకు అర్థం కాని విషయం వైరస్. అది ప్రాణియా? దానికి శరీరం ఉంటుందా? అది కనిపిస్తుందా? కనిపించదు. అది జీవ? అదేంటి? సూక్ష్మక్రిమి కాదంటారు. సూక్ష్మక్రిమి కాదు, అది బ్యాక్టీరియా కాదు, అది ఒక జంతువు కాదు, ఒక పక్షి కాదు, మరి ఏమిటి? అటువంటి సమస్య నిజానికి ఈ విషయాన్ని ఈ దర్శనాలు, ఈ వైదిక గ్రంథాలు మాత్రమే పరిష్కరించగలుగుతాయి ఇటువంటి సమస్యలను. అది వాయవీయ శరీరం, వైరస్. అటువంటి వైరస్ లాంటి ఎన్నో వాయవీయ శరీరాలు ఉన్నాయి. అది కనిపించదు, గాలి కనిపించదు, కానీ స్పర్శ ఉంటుంది. స్పర్శ ద్వారా తెలుసుకోవాలి. నిజానికి స్పర్శ అనేది స్థూల వస్తువుల యొక్క స్పర్శ మాత్రం ఉంటుంది. రూపం ఉన్నటువంటి వస్తువుల, పదార్థాల యొక్క స్పర్శ ఉంటుంది. మనకు తెలుసు, భూమిని మనం ముట్టుకోవచ్చు, భూమికి సంబంధించిన పదార్థాలను ముట్టుకోవచ్చు, స్పర్శ ఉంటుంది. జలాన్ని ముట్టుకోవచ్చు, నీటిని. అగ్ని కూడా తెలుస్తుంది, అది కూడా స్పర్శ ఉంటుంది, వేడి ఉంటుంది. కానీ వాయువు కనిపించదు. ఇది ఒక వింత. వస్తువు కనిపించదు, కానీ స్పర్శ ఉంటుంది. ఎంత వింత! నిజానికి కనిపించాలి. ఒక స్పర్శ ఉందంటే కనిపించాలి, అది మనం ముట్టుకోవాలి. రూపము లేదు, కానీ స్పర్శ ఉంది. నిజానికి అన్ని వస్తువులకు రూపం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. రూపం లేకుండా స్పర్శించింది. అలాగే వైరస్ కూడా రూపం ఉండదు, కానీ స్పర్శ ఉంటుంది. అందుకే గాల్లో తిరుగుతుంది, గాలి ద్వారా వస్తుంది. ఇది అర్థమైతే చాలు. ఎన్నో వైరస్ను దూరం చేసుకోవచ్చు, గాలి మాత్రమే. కాబట్టి గాలిలో ఎన్నో ఉన్నాయి. గాలే కాదు, ఆకాశీయ శరీరాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ ప్రస్తావన ఇంత రాలేదు. ఈనాటి వైజ్ఞానికులకు కూడా అర్థం కాని విషయం వాయవీయ శరీరం. కొంతవరకు జలీయ శరీరం వరకే తెలుసు, కొంతవరకు ఆగ్నేయ శరీరం గురించి ఇప్పుడిప్పుడు కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది వైజ్ఞానికులు. వైరస్ గురించి ఇంతవరకు ఇంకా నిర్ణయం కాలేదు. అది శరీరమా, అది సూక్ష్మక్రిమా, అది ఏమిటి అనేది. కానీ వైశేషిక దర్శనం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాయవీయ శరీరం ఉంటుంది, అది వైరస్. ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా సూక్ష్మంగా వెళితే ఆకాశీయ శరీరాలు.
ఈ వింత, ఈ విచిత్ర సృష్టిని నిర్మించింది ఎవరు? ఆ విచిత్రుడు, ఆ చిత్రుడు ఎవరు? ఆ చిత్రదేవుడు ఎవరు? చిత్రం దేవా నమదగాదనేకం. ఆ చిత్ర విచిత్ర దేవుడు, ఆ చిత్రగుప్తుడు పరంపిత పరమాత్మ యొక్క సృష్టి. ఈ సృష్టియే ఇంత అద్భుతం. ఆ సృష్టికర్త ఎంత అద్భుతమో, ఎంత విచిత్రమో, ఎంత ఆశ్చర్యమో, అంతా ఆశ్చర్యమే. ఈ మార్గంలో ప్రయత్నం చేసేవారే ఆశ్చర్యం. అందులో ఈ రకంగా ఈ మార్గంలో సాధన చేసేవారు ఇంకా ఆశ్చర్యం. ఆశ్చర్యవత్, అంత ఆశ్చర్యమే. అందులో సాధన చేయడం ఆశ్చర్యమే. మోక్షం పొందేవారు ఆశ్చర్యమే. కొందరు మాత్రమే ఈ మార్గంలో ఉంటారు. ఆ కొందరిలో కొందరు మాత్రమే ఉండగలుగుతారు. ఆ కొందరిలో కొందరు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. ఆ కొందరిలో కొందరు మాత్రమే మోక్షం పొందగలుగుతారు. అంటే అర్థం చేసుకుంటే అన్నీ లభిస్తాయి. అర్థం చేసుకోవడం అవసరం ఉంది. సరి అయిన అవగాహనతో కనుక మనం ప్రయత్నం చేస్తే, సరిగ్గా అర్థం చేసుకుంటే, సరి అయిన బోధ ఉంటే ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం అనేది సంభవం. ఇక్కడ కేవలం బోధ, సుబోధ 4 విషయాల గురించి అర్థం చేసుకుంటే చాలు. జడము చేతనము శాశ్వతం అశాశ్వతం. జడము చేతనము శాశ్వతం అశాశ్వతం అర్థమైతే చాలు. నా కాల నియమో వామదేవవత్. కాల నియమము లేదు, స్థల నియమము లేదు, ఏ నియమం లేదు. వెంటనే మోక్షం. తమ్ అనుగ్రహాతి అభిధ్యాన మాత్రేన. ఓం అంటే చాలు, పిలిస్తే చాలు పలుకుతాడు పరంపిత పరమాత్మ. ఆ పిలవడం రావాలి మనకు. పిలవడం రావడం లేదు. పిలవడానికి యోగ్యత కావాలి, అర్హత కావాలి కూడా. అందరు పిలిస్తే పలకడు. నా అయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయ నా బహునాశ్రుతేన యమేవ ఈశ్వరునితే ఆత్మ తమేవ తనుం స్మాం. ఎవరినైతే పరంపిత పరమాత్మ ఎంపిక చేసుకుంటాడో, పరపిత పరమాత్మను ఒప్పిస్తారో, మెప్పిస్తారో వారికి మాత్రమే ఈశ్వర సాక్షాత్కారం. తనూం స్వం. ఏమాత్రం దాపరికం లేకుండా మొత్తం విప్పి చెప్తాడు, విప్పి సాక్షాత్కరింపజేస్తాడు. దాచుకోవడం ఉండదు. ఎప్పుడు సాధ్యం అది? ఆ అర్హత ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎన్నో విన్నాను, ఎన్నో అన్నాను, ఎన్నో రచనలు చేసిన నేను కవిని, నేను ప్రవక్తను, నేను ప్రవచనకారుణ్ణి, నేను కవిని, నేను సాధకుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను విద్వాంసుని, నేను పండితుణ్ణి, నేను అధికారిని, నేను నేతను, నేను బుద్ధిమంతుణ్ణి. సరిపోవు, ఇవేవి సరిపోవు. కేవలం పరంపిత పరమాత్మను ఒప్పించాలి. పరంపిత పరమాత్మ ఒప్పుకోవాలి, యోగ్యుడే అని చెప్పి ఎంపిక చేసుకోవాలి. ఏమేవ ఈశ్వరునితే వరించాలి. భక్తుడు వరించాలి, భక్తుని భగవంతుడు వరించాలి, ఒప్పుకోవాలి. అప్పుడే సాక్షాత్కారం. దానికోసం ప్రయత్నం చేయాలి. అందుకే జడము చేతనము శాశ్వతం అశాశ్వతం అర్థమైతే స్థలము లేదు, కాలము లేదు. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ చోటే, ఉన్న చోటే మోక్షం లభిస్తుంది. వయసుకు సంబంధం లేదు. బోధ, సుబోధ పరంపిత పరమాత్మ యొక్క కృపతో, అనుగ్రహంతో మనం సాగుతున్నాం. ఇంకా ముందుకే సాగాలి. ముందుకే, ఇంకా ముందుకే సాగుతూ తప్పకుండా మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరుకుంటాం. సందేహం లేదు. ఈ విధంగా మనం గనక ప్రయత్నం చేస్తే ఇక మన బాధలు, మన కష్టాలు, దుఃఖాలకు దూరం అయిపోతాయి. నిస్సందేహంగా కష్టాలను దూరం అయిపోతాయి, దుఃఖాలను దూరం అయిపోతాయి. దుఃఖాలు శాశ్వతం కాదు, సుఖాలు శాశ్వతం కాదు. సుఖ దుఃఖాలు ఎప్పటికి ఉండవు, అశాశ్వతం. మోక్షం మాత్రమే శాశ్వతం. అది ఆత్మల యొక్క పుట్టినిల్లది, ఆత్మలకు ఆశ్రయం. పరంపిత పరమాత్మ ఆధారం కాబట్టి యస్య ఛాయామృతం యస్య మృత్యు. ఇది సత్యం, ఇది తథ్యం. ప్రతి ఆత్మ మోక్షాన్ని కోరుతుంది, మోక్షంలోనే ఉంటుంది, అక్కడే స్థిరంగా ఉండగలుగుతుంది. అంత మోక్షం కాకుండా మిగతాంతా అస్థిరమే.
ఈ ప్రపంచం అస్థిరమే, అంతా అస్థిరం కాబట్టి శరీరం అస్థిరమే, ఈ పంచభూతాలు అస్థిరమే. అన్నీ ప్రతి ప్రసవం అవుతాయి, ప్రళయంలో ఉండవు, వెళ్ళిపోతాయి. ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కార్యమంతా కారణంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏది మిగలదు, ఎవరు మిగలరు. మిగిలేది ఆత్మ, పరమాత్మ మాత్రమే, మూల ప్రకృతి మాత్రమే. ఏదైతే నిత్యమో సత్యమో అది మాత్రం మిగులుతుంది. అసత్యం, అనిత్యం ఏది మిగలదు. కాబట్టి పరంపిత పరమాత్మే మన ఆదర్శం, మన ఆశ్రయం, ఆధారం, సర్వాధారం, సర్వాశ్రయం. పరంపిత పరమాత్మ యొక్క శరణు గురించి, ఆ ఆశ్రయం గురించి ప్రయత్నం చేద్దాం, సాధిద్దాం, సాధన చేద్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు అందరికీ కూడా ధన్యవాదాలు. కణద మహర్షికి ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జో శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం ప్రణవ్ ప్రణామజీ. ప్రణామ్. ఓం.